పెట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు వెళ్ళారా ప్రెస్ మీట్కి? మా ఛానల్ మీ ఛానల్ ఆయన అడిగారా అండి? ఇలా మాట్లాడవచ్చా అండి, ఎందుకు మాట్లాడాలని అడిగారా? మీరే క్వశ్చన్ చేయాలి కదా. ఆయన అసెంబ్లీకి వస్తే డెఫినెట్ నేనే అడుగుతా. నేను చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందుల నుంచి శాసనసభ్యుడు ఖాయం, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నాకు గన్నవరం నుంచి నా ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను నిన్న అసెంబ్లీలో కలుస్తాను, నాకు మీ రాజకీయ అపాయింట్మెంట్ అక్కర్లా, సీఈఓ అసెంబ్లీ లాగా నేను శపథం చేశాను. కానీ అసలు ఒక్కరోజు కూడా రావట్లేదు నేను కలుద్దాం అంటే, నేను గెలిచాను. సో అట్లా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈ మీడియా మీరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారు, లేకపోతే పార్టీలకి ప్రజలకి మధ్యలో వారధిగా పనిచేస్తుంది కూడా మీడియానే. జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇలసాలు లేమని మొన్న అసెంబ్లీలో మాట్లాడాను. పల్లెటూరులో 2 సెంట్లు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ప్రజలకు ఎలా ఇస్తున్నారో అలాగే ఇవ్వాలని కోరే. నొన్న దగ్గర అనేకాంతమైన జర్నలిస్ట్ భూమి గురించి కూడా ఫైట్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్ కూడా కొట్టేయమని చెప్పాను. ఆ భూమిని వాళ్ళ స్వాధీనం చేసే పనిలో ఉన్నా. మీరు మీడియా మిత్రులు కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఈ సెక్షన్ ఆ సెక్షన్ మీడియా అని కాకుండా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. మీడియా తీరు కూడా ఆడు వాడుకునేది ఉండకూడదు. మీరు ప్రజలకి ఉపయోగపడే ప్రజల పక్షాన గొంతుకులాగా ఉండాల్సిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అడుగుతారని ఆశిస్తున్నా, అడగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీద నేను మాట్లాడుతుంది కదా, మీరు అసలు ఆయన్నే ఏమంటే ఇది కరెక్టేనా? ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు మీరు భావిస్తున్నారు. నేనైతే అనుకోవట్లా.